ఫైనల్లీ మన దగ్గర హీరో జూమ్ 160 అయితే ఉంది. ఇది ఒక ప్రాపర్ ఏడీవీ స్టైల్ మనకి మ్యాక్సీ స్పోర్ట్స్ స్కూటర్ అన్నమాట హీరో నుంచి. సో ఇంతకుముందు మనము ఇలాంటి స్కూటర్స్ చూడాలి అంటే మన ఇండియాలో పాసిబుల్ ఉండేది కాదు. మనం అవుట్ ఆఫ్ కంట్రీస్‌కి అయితే వెళ్లి ఇలాంటి స్కూటర్స్ అయితే చూసేవాళ్ళము. సో ఫైనల్లీ మనకు హీరో వాళ్ళైతే ఇండియాలోనే ఫారెన్ టైప్ మ్యాక్సీ స్కూటర్స్ అయితే ఇండియాలో అవైలబిలిటీకి తీసుకొచ్చేసారు. సో ఈ హీరో జూమ్‌లో మనకి ఏముంది, ఏంటి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ చాలామంది ఏంటంటే ఈ హీరో జూమ్‌ని యమహా ఏరాక్స్ 155తో కంపేర్ చేస్తున్నారు. సో ఏరాక్స్ 155 తీసుకోవాలా లేకపోతే జూమ్ 160 తీసుకోవాలా అనేది ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు గీతా హీరో. ఇదైతే మనకి సుచిత్ర క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉంటుందన్నమాట, పిస్తా హౌస్ పక్కన. సో మీలో ఎవరైనా హీరో జూమ్ కానీ ఎనీ హీరో ప్రొడక్ట్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ హీరో జూమ్‌ని నడపాలంటే మినిమం హైట్ అనేది ఎంత కావాలో కూడా చూపించేస్తాను. నా హైట్ అనేది అరౌండ్ 5.5 ఉంటుంది. నాకైతే ఈ స్కూటర్ని మేనేజ్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా ఈజీ టు మేనేవర్ అనమాట. కొద్దిగా వెయిట్ అనేది ఎక్కువ ఉంది, 142 కేజెస్ వెయిట్ ఉంటుంది. అలాగే 787 దీని యొక్క సీట్ హైట్ అనేది ఉంది. లైక్ మీ హైట్ అనేది అరౌండ్ 5'3", 5'2" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో వెయిట్ అనేది డెఫినెట్లీ ఎక్కువ ఉంది ఏరాక్స్తో కంపేర్ చేసుకుంటే. కానీ మీరు నడుపుతున్నప్పుడు ఆ వెయిట్ అనేది అస్సలు తెలియదు. అండ్ హ్యాండ్లింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్కూటర్ ఒక లుక్స్కి అయితే నేను పెద్ద ఫ్యాన్ అన్నమాట. అండ్ ఇది మనకు కీలెస్ ఎంట్రీతో పాటు వస్తుంది. సో ప్రజెంట్ మన దగ్గర ఇక్కడ దీని యొక్క కీ అయితే ఉంది. ఇక్కడ మనకి 3 బటన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 3 బటన్స్ ఎలా పనిచేస్తాయో కూడా చెప్తాను. అండ్ ఇక్కడ మనకి బటన్ ఉంది కదా, ఈ బటన్ని మనం క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఏంటంటే బీప్ అవుతుంది. సో ఈ బీప్ ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఎక్కడన్నా సెల్లార్లో పార్కింగ్ చేస్తారు, హెవీ పార్కింగ్ ఉన్న దగ్గర, సో ఈ ఒక్క బటన్ క్లిక్ చేస్తే ఏంటంటే మీ స్కూటర్ ఎక్కడ ఉందో మీకు ఒక చిన్న బీప్ వస్తుంది అండ్ 4 ఇండికేటర్స్ అనేది బ్లింక్ అవుతాయి. అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి మనం బూట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి మనం హెడ్లైట్ అనేది ఆన్ ఇంకా ఆఫ్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ అది చూసుకుంటే మనకు హెడ్లైట్ అనేది ఆన్ అయింది. అండ్ మళ్ళీ ఇదే బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి హెడ్లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇలా మీకు ఎక్కడైనా కానీ విజిబిలిటీ లేని టైంలో మీరు ఈ బటన్ క్లిక్ చేస్తే మీ దారి ఎక్కడైతే ఉంటుంది కదా అక్కడ మనకి విజిబిలిటీ అనేది ఉంటుంది. దాని తర్వాత మనం ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ హెడ్లైట్ అయితే చూడడానికి డుకాటీ మల్టీ స్టార్ అలాగైతే ఉంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు నియర్ బై సుచిత్ర కనుక ఈ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటే కనుక గీతా హీరో వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. అండ్ మనకి బ్లాక్ కలర్లో వైజర్ వస్తుంది. కావాలంటే మీరు యాక్సెసరీస్లో ఏంటంటే ఒక ప్లెయిన్ వైజర్ అయితే తీసుకోవచ్చు. దాని హైట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు టూరింగ్ కనుక చేద్దాం అనుకుంటే ఈ స్కూటర్ పైన మీరు యాక్సెసరీస్లో చాలా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే బల్బ్ టైప్ ఇండికేటర్స్. స్కూటర్ లుక్ అనేది ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ బల్బ్ టైప్ ఇండికేటర్స్ ఒకటే నాకు పెద్ద మైనస్ అనిపిస్తుంది. చూడడానికి కూడా అంతేం బాగా కనిపించట్లేదు. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మెయిన్లీ దీని యొక్క లుక్స్ అనేది రియల్గా చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. రియాలిటీలో చూడడానికి చాలా బల్కీగా, చాలా పెద్దగా, అసలు ఫస్ట్ ఇంప్రెషన్లో మీకు చూడగానే నచ్చేస్తుంది. ఇది అంతా బాగుంది. అండ్ ఇక్కడ ఇట్ సేస్ హీరో. అండ్ ఈ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. టోటల్ మనకి ఫైబర్ వస్తుంది, కానీ ఎక్కడ కూడా మనకి ర్యాట్లింగ్ నాయిస్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ ఇది డెమో కాబట్టి డెమో రైడ్ అని చెప్పేసి ఉంది. అండ్ అన్ని హీరో స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్లో ఉన్నట్టే దీంట్లో మనకి i3s టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అన్నమాట. అండ్ ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ జూమ్ అని చెప్పేసి ఉంది. అండ్ దీంట్లో ఎక్కడ చూసుకున్నా కూడా మనకి 14 ఆ నెంబర్ అయితే కామన్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 14.6 bhp పవర్, అలాగే 14 Nm టార్క్ కదా, అలాగే 14 ఇంచెస్ ఆఫ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఈ 14 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే హై స్పీడ్లో బెటర్ స్టెబిలిటీ ఉంటుంది, మనకి బెటర్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ ఫ్రంట్లో మనకి సింగిల్ ఛానల్ ABS కూడా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఫ్రంట్ ఏంటంటే 120 సెక్షన్ టైర్ వస్తుంది, రియర్ మనకి 140 సెక్షన్ టైర్ వస్తుంది. టైర్ సైజ్ చూడండి, లిటరల్గా ఒక మోటార్ సైకిల్లో ఉన్నట్టయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ 120, 70, 14 ఇంచెస్ ఆఫ్ వీల్స్ విత్ 240 mm నాన్ పెట్రోల్ డిస్క్, సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది. బైబ్రీ డ్యువల్ పిస్టన్ క్యాలిపర్స్ ఉన్నాయి. బ్రేకింగ్ బైట్ అనేది ఫ్రంట్ది 2 అంటే 2 గుడ్ అయితే ఉంది. రియర్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కావాలి, బట్ ఫ్రంట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అలాగే 787 mm సీట్ అయితే ఉంది. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఆల్రెడీ నా హైట్ అనేది చూసారు మీరు. అండ్ దీని యొక్క వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఏరాక్స్తో కంపేర్ చేసుకుంటే. 142 కేజెస్ వెయిట్ ఉంది. కానీ ఈ స్కూటర్ మీరు నడుపుతున్నప్పుడు వెయిట్ అనేది మీకు అస్సలు తెలియదు అన్నమాట. చాలా ఈజీగా మెన్యూవర్ చేయొచ్చు. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా మేనేజ్ చేశారు వీళ్ళు. అండ్ ఏరాక్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి 7 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అనేది అరౌండ్ మీరు ఒక 35 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీని యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉంది, సీసీ ఎక్కువ, అన్నీ ఎక్కువనే. సో మైలేజ్ అనేది కొద్దిగా మీరు కాంప్రమైజ్ అవుతారు ఏరాక్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ సీట్ గురించి మాట్లాడితే మనకి సీట్ కుషన్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. అంటే ఏరాక్స్ కంటే దీంట్లో మనకి పిలియన్ కంఫర్ట్ అనేది చాలా బెటర్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ పిలియన్ హోల్డ్ చేయడానికి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సపరేట్గా గ్రాబ్ హ్యాండిల్స్ బయట నుంచి ఏమి ఇవ్వకుండా దీంట్లోనే మనకి ఇంటిగ్రేటెడ్గా ఇచ్చారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది.
అండ్ రియర్లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. ఈ ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువ వెయిట్ అనేది క్యారీ చేయొచ్చు ఈ స్కూటర్ పైన, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఒకటేంటంటే దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది కొద్దిగా స్టిఫ్ అనిపించింది నాకు, కొద్దిగా స్మూత్ ఇచ్చుంటే బాగుంది. కానీ ఏరాక్స్తో కంపేర్ చేసుకుంటే అంత స్టిఫ్ అయితే లేదు, ఏరాక్స్ స్టిఫ్ ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే. అండ్ హీరోలో మనకి ఫస్ట్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట ఇది. జూమ్ 160 అని చెప్పేసి మనకి ఇక్కడ బ్రాండింగ్ వస్తుంది, ఇక్కడ 3D ఎంబ్లమ్ అండ్ ఇది టోటల్గా స్టిక్కరింగ్ అనమాట. అండ్ దీంట్లో ఈ ఫ్లోర్ బోర్డ్ ఏదైతే ఉంది కదా ఇది కూడా చాలా బాగుంది, ఎందుకంటే మీరు కావాలంటే సిటీలో ఇక్కడ ఫుట్ అనేది పెట్టి రైడ్ చేయొచ్చు, లేదు మీరు కొద్దిగా హైవే టూరింగ్ చేస్తున్నారంటే ఇక్కడ కూడా మీ ఫుట్ అనేది పెట్టుకొని రిలాక్స్ పొజిషన్లో మీరు రైడ్ అయితే చేయొచ్చు. అండ్ ఫస్ట్ హీరో అన్నమాట ఒక స్కూటర్లో లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ ఇవ్వడము. సో ఇది మనకి రేడియేటర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫుడ్ పెక్స్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంది. అండ్ ఇది OBD2B కంప్లైంట్ ఇంజన్ అండ్ ఇట్ సేస్ లిక్విడ్ కూల్డ్, ఆల్రెడీ చెప్పాను లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అని చెప్పేసి. మనకి అప్ స్విఫ్ట్ ఎగ్జాస్ట్ అయితే ఉందన్నమాట, ఎగ్జాస్ట్ అనేది చాలా పైకి ఉంది. సో ఎగ్జాస్ట్ నోట్గా మీకు వినిపిస్తాను. అండ్ రియర్లో ఏంటంటే మనకి డ్రమ్ బ్రేక్ ఉంది, డిస్క్ బ్రేక్ అనేది ఇవ్వాల్సింది. అండ్ ఇది అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ కాబట్టి మనకి సో క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ రియర్ టైల్ లైట్ అయితే మనకి LED వస్తుంది, ఇది కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో కీ అనేది మన చేతిలో ఉండాలన్నమాట. దీన్ని ఒక్కసారికి ఇట్లా కిందికి పుల్ చేస్తే కనుక మనకి బ్లూ లైట్ వస్తుంది కదా, తర్వాత సో ఆన్ అయితే అయిపోయింది. అండ్ మీటర్ గురించి కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి హెచ్ షేప్లో టైల్ లైట్ అయితే ఉంది, చూడడానికి చాలా బాగుంది, చిన్నగా ఉంది. అండ్ ఇవి నాకు నచ్చనివి దీంట్లో హాలోజన్ ఇండికేటర్స్. అండ్ రియర్ లుక్ అనేది చూడడానికి మనకి ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్రేక్ సెక్షన్, రియర్లో 130mm డ్రమ్ బ్రేక్ ఉంది, డిస్క్ లాంటిది ఏం లేదు. డిస్క్ ఇచ్చుంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా నాకు తెలిసి లేదనుకుంటున్నా, దీంట్లో ఎలాంటి రింగ్ అయితే లేదు, ఐఎమ్ నాట్ షూర్. ఒకవేళ ఉంటే కనుక మీకు టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాను. అండ్ రియర్లో మనకి 140 సెక్షన్ టైర్ వస్తుంది, ఫ్రంట్ 120 సెక్షన్ టైర్. సో టైర్ ప్రొఫైల్ అనేది చూడండి ఎంత యూజ్గా ఉందో. అండ్ ఇది బ్లాక్ బటన్ టైర్స్ కాబట్టి మనకు గ్రిప్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, చాలా మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకటే ఏంటంటే నాకు ఇండికేటర్స్ అనేది డమ్మీ అనిపించింది. అండ్ దీంట్లో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 156cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ అనమాట. అండ్ దీంట్లో పవర్ గురించి మాట్లాడితే 14.6 bhp పవర్ వస్తుంది, అలాగే 14 Nm టార్క్ వస్తుంది. సిమిలర్ లైక్ మనకి ఏరాక్స్ 155 లాంటి పర్ఫార్మెన్స్ దీంట్లో ఉంటుంది. కానీ ఏరాక్స్లో ఏంటంటే మనకి VVA టెక్నాలజీ ఉంది కదా, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టాప్ ఎండ్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైతే VVA కిక్ ఇన్ అవుతుంది కదా దాని తర్వాత. అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది, కావాలంటే మీరు సెంటర్ స్టాండ్ అనేది వేసుకోవచ్చు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, ఆల్రెడీ ఫుట్ ప్యాక్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే సో ఇది కీలెస్ ఎంట్రీ అన్నమాట, మీకు ఆల్రెడీ చూపెట్టాను. అండ్ ఇక్కడ ఇది చూసుకుంటే దీంట్లో మనకి ఒక చిన్న ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్, సో ఇదన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ బూట్ ఓపెన్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ నుంచి బూట్ ఓపెన్ చేయొచ్చు, లేదా మీరు ఇక్కడ నుంచి బూట్ ఓపెన్ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీని కింద అయితే ఉంది, సో దీని కింద ఇది నాకు తెలిసి ఫిక్స్ చేస్తారనుకుంటా. సో దీని కింద అయితే ఉంది, మీకు మళ్ళీ చూపిస్తాను. దీని కింద కూడా మనం మాన్యువల్గా కీ అనేది రిమూవ్ చేసుకొని బూట్ అనేది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 7 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఆల్రెడీ చెప్పేశాను. హ్యాండిల్ బార్ అయితే రియల్గా చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగుంది. అసలు మీకు టర్నింగ్ రేడియస్ కూడా చాలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. మనకి హ్యాండిల్ బార్ అనేది సపరేట్ ఉంటుంది. అండ్ ఇక్కడ సో 2 బ్రేక్ లీవర్సే. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ బ్రేక్ లీవర్కి ఇది ఇచ్చారు కదా, ఇది ఏంటంటే మనకి సేఫ్టీ పరంగా ఇది మనం లాక్ చేసిన తర్వాత స్కూటర్ అనేది వెనకకి ముందుకు అస్సలు వెళ్ళదు. అండ్ హై బీమ్, సో ఇక్కడ పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ కోసం, టర్న్ ఇండికేటర్స్, హారన్ స్విచ్. అండ్ అలాగే ఇక్కడ i3s టెక్నాలజీ విచ్ హెల్ప్స్ ఇన్ ఫ్యూల్ సేవింగ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్. అండ్ మనకి బారెంట్స్ కూడా మంచి మెటల్ది, మంచి క్వాలిటీ ఇచ్చారు. ఆల్రెడీ ఉన్న జూమ్ 125లో ఏంటంటే దీనికంటే బెటర్ స్విచెస్ అయితే ఉన్నాయి, జూమ్ 110లో కూడా బెటర్ స్విచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బల్బ్ ఇండికేటర్స్ అనేది కాంప్రమైజ్ అయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా స్కూటర్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచే మీరు బూట్ అన్లాక్ చేయొచ్చు, ఫ్యూల్ లీడ్ కానీ ఇక్కడ నుంచే హ్యాండిల్ లాక్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ నుంచే అనమాట. దానికి మనకు ఈ కీ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక కార్ కీ లాగైతే ఉంటుంది ఇది డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకుముందు ఎక్స్పల్స్లో ఏదైతే మీటర్ ఉంటుంది కదా సేమ్ అలాంటి మీటర్ ఉంది. సో ఒకసారి మీకు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తాను. సో ఇట్స్ ఏస్ హీరో. సో ఇదన్నమాట మనకి స్వైప్ అప్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూల్ మీటర్ ఉంది, అండ్ స్పీడ్ ఇక్కడ, టైం, అండ్ ఓడో అయితే ఇక్కడ ఉంది. అండ్ ట్రిప్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి, బట్ మనం ఎవరు వాడము అవి, బట్ ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ABS కానీ, ఇంజన్ మాల్ ఫంక్షన్, సైడ్ స్టాండ్, మిగతా ఇండికేషన్స్ అన్ని కూడా ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ 2 బటన్స్ అయితే ఇచ్చారు మనకి, మోడ్ అండ్ సెట్ అని చెప్పేసి. సో మోడ్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మనం బ్లూటూత్ అనేది పేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యావరేజ్ ఫ్యూల్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనకి ట్రిప్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, ట్రిప్ 2, బ్లూటూత్ పేరింగ్, యావరేజ్.
సో ఇదన్నమాట మనకి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ దీంట్లో మనకి బ్రైట్‌నెస్ ఒక అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఇవన్నీ ఆల్రెడీ మీకు వేరే వాళ్ళు రివ్యూలో చెప్పారనుకుంటా. సో ఇదైతే ఓవరాల్‌గా మీటర్ గురించి అండ్ ఓవరాల్‌గా ఈ స్కూటర్ గురించి. మెయిన్‌లీ ఈ స్కూటర్‌లో హైలైట్ ఏందంటే దీని యొక్క లుక్స్. సో ఫ్రంట్ నుంచి అయితే చెప్పాలంటే ఒక డుకాటీ మల్టీ స్టార్ అలాగైతే కనిపిస్తది. ఇది చాలామంది ఒక అడ్వెంచర్ స్కూటర్ అంటున్నారు. కానీ ఇది ఒక అడ్వెంచర్ స్కూటర్ అయితే కాదు. అడ్వెంచర్ లాంటి ఒక మ్యాక్సీ స్కూటర్ అలాంటి లుక్స్‌తో పాటు వస్తుంది. కానీ ప్రాపర్ అడ్వెంచర్ స్కూటర్ అయితే కాదు. సో దీనిపైన అడ్వెంచర్ లాంటివి చేద్దాం అనుకుంటే లిటిల్ బిట్ చేయొచ్చు. ఇట్ పాసిబుల్. కానీ సస్పెన్షన్ అనేది కొద్దిగా స్టిఫర్ సైడ్‌లో ఉంది. ఇది సాఫ్ట్ ఇచ్చుంటే మాత్రం చాలా మంచిగా మీరు ఆఫ్ రోడింగ్ కూడా ఈ స్కూటర్ పైన ఈజీగా చేయొచ్చు. 22 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంది. అది ఎలా ఉందో చూపిస్తాను. అది ఓపెన్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ నుంచి అయితే మనం బటన్ క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి బూట్ అనేది ఓపెన్ అయిపోయింది. దీంట్లో చూసుకుంటే మనకి 22 లీటర్స్ ఆఫ్ మనకి బూట్ స్పేస్ అనేది ఉంది. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే చాలా ఈజీగా దీంట్లో పెట్టొచ్చు. నా దగ్గర ఫుల్ ఫేస్ హెల్మెట్ అనేది ఉంది. ఆల్రెడీ దీంట్లో పెట్టాను. ఈజీగా పడుతుంది. లైక్ మీ బ్యాగ్ కానీ గ్రాసరీస్ ఏమైనా క్యారీ చేయడానికి మనకి మంచి స్పేస్ అయితే ఉంది. చాలా డీసెంట్ ఎనఫ్ అన్నమాట ఈ సెగ్మెంట్లో. అండ్ కుషన్ ఆల్రెడీ మీకు చెప్పేసాను. చాలా మంచి కుషన్ అనేది ఉంది. పిలియన్ కంఫర్ట్ కూడా చాలా బెటర్ ఉంది కంపేరింగ్ టు ఏరాక్స్. సో ఇప్పుడు ఈ స్కూటర్ గురించి ఎవరు తీసుకోవాలి ఏంటి, ఏరాక్స్ తీసుకోవాలా లేకపోతే జూమ్ 160 తీసుకోవాలా ఇప్పుడు చెప్తాను. సో ఈ క్లిప్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. సో ఇదైతే మనకి ఐడ్లింగ్లో సౌండ్ అన్నమాట. సో ఫైనల్‌గా ఇదైతే హీరో జూమ్ 160 ఒక డీటెయిల్డ్ రివ్యూ అన్నమాట. దీని తర్వాత ఒక డెడికేటెడ్ రైడ్ రివ్యూ అని వస్తది. దాంట్లో ఏందంటే ఈ స్కూటర్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్, సస్పెన్షన్ ఎవ్రీథింగ్ అయితే ఆ వీడియోలో చెప్తాను. ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి మీకు ఒక ప్రాపర్ ఐడియా అని వస్తది. సో ఫైనల్‌గా జూమ్ 160ని ఎవరు తీసుకోవాలి? సో ఎవరికైతే మెయిన్‌లీ ఒక 160 సీసీలో ఒక మ్యాక్సీ స్పోర్ట్ కూడా చూస్తున్నారు. మెయిన్‌లీ లుక్స్ అనేది చాలా బాగున్నాయి దీంట్లో. ఒక ఏడీవీ స్టైల్ లుక్స్‌తో పాటు ఒక మ్యాక్సీ స్కూటర్ రావాలంటే ఇంపాసిబుల్ అన్నమాట. అది హీరో వాళ్ళైతే ప్రూవ్ చేశారు. మెయిన్‌లీ మాకు రోడ్ ప్రెజెన్స్ అనేది ఎక్కువ కావాలి. లుక్స్ అనేది చాలా బాగుండాలి. అండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి. మెయిన్‌లీ మైలేజ్ గురించి మాకు అవసరం లేదు. టూరింగ్ చేద్దాం అనుకుంటున్నాము. అలాగే మంచి స్టెబిలిటీ అండ్ మంచి కంఫర్ట్ ఉండాలి అనుకుంటే మీరు ఈ స్కూటర్‌ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ప్లేస్ అనేది ఏమి ఉండదు నార్మల్ స్కూటర్స్ లాగా. ఎందుకంటే ఇది ఒక మ్యాక్సీ స్కూటర్ కాబట్టి. సో అండర్ సీట్ స్టోరేజ్ అనేది మనకు చాలా డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. దాంట్లో మీరు కావాల్సిన లగేజ్ అనేది క్యారీ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఫైనల్‌గా మరి జూమ్ 160 తీసుకోవాలా లేకపోతే ఏరాక్స్ తీసుకోవాలా అంటే సో 2 మనకి మ్యాక్సీ స్కూటర్సే. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఏరాక్స్ అనేది కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ మీకు వాల్యూ ఫర్ మనీ అయితే డెఫినెట్లీ నేను జూమ్ 160 అనే చెప్తాను. సో ఎవరికైతే ఒక మంచి లైట్ వెయిట్ మ్యాక్సీ స్పోర్ట్స్ స్కూటర్ కావాలి, మెయిన్లీ R15 ఒక ఇంజన్ కావాలి, వీవే టెక్నాలజీ కావాలి, మోర్ పర్ఫార్మెన్స్ కావాలి అండ్ లైట్గా మనకి మైలేజ్ అనేది కొద్దిగా ఎక్కువ కావాలి, లైట్ వెయిట్ ఉండాలి, మెయిన్గా హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుండాలి, ఫ్లికెబుల్ ఉండాలి, సిటీకి వాడుకుంటాం అలాగే లిటిల్ బిట్ టూరింగ్ అనేది చేస్తాం అనుకుంటే మీరు ఏరాక్స్ 150 అయితే కన్సిడర్ చేయొచ్చు. లైట్ వెయిట్ అండ్ మోర్ పర్ఫార్మెన్స్ కావాలి, కొద్దిగా మైలేజ్ ఎక్కువ కావాలి అంటే మీరు ఏరాక్స్ 150 అయితే తీసుకోవచ్చు. సో ఇదైతే మెయిన్గా జూమ్ 160 అండ్ ఏరాక్స్ 160 మధ్యలో మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. సో రెండు టెస్ట్ రైడ్ చేయండి. మెయిన్లీ మీకైతే డెఫినెట్లీ ఇదే నచ్చుతుంది. మీరు ఒకవేళ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే కనుక మీరు ఏరాక్స్ అయితే తీసుకోండి. లేదు మీకు ఒక మంచి ఏడీవీ స్టైల్లో ఒక మంచి హెవీ బల్కీ లుకింగ్ ఒక మ్యాక్సీ స్పోర్ట్స్ స్కూటర్ కావాలి, ఏడీవీ స్టైల్లో మంచి స్టెబిలిటీ ఉండాలి అండ్ హైవే పైన ఎక్కువ మేము టూరింగ్ చేస్తాం అనుకుంటే కనుక మీరు హీరో జూమ్ 160 అయితే తీసుకోవచ్చు. సో దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,38,000 ఉంది. ఆన్ రోడ్ అయితే అరౌండ్ 1,75,000 to 78 మధ్యలో అయితే ఉండొచ్చు. సో ఏరాక్స్తో కంపేర్ చేసుకుంటే ఒక 5,000 to 7,000 రూపీస్ అనేది ప్రైస్ తక్కువనే ఉంది. మీ ఏరియాలో ప్రైస్ అనేది ఒక 3,000 to 4,000 అనేది ఎక్కువగా తక్కువగా ఉండొచ్చు. అండ్ దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఇప్పటివరకు నాకు అనిపించింది ఏంటంటే ఒకటి డిసడ్వాంటేజ్ అయితే అనను నేను, మైనస్ పాయింట్ అంటాను. ఒకటి దీని యొక్క ఇండికేటర్స్ అనేది నాకు అంత ఏం అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క మనకి సేల్స్ అన్నమాట. ఎక్కడ అంటే ఓన్లీ ప్రీమియాలో మాత్రమే ఇది అవైలబుల్‌లో ఉంటది. నార్మల్ హీరో డీలర్‌షిప్‌లో మాత్రం ఇది అస్సలు దొరకదు. అదే యమహా అనుకోండి, ప్రతి ఒక్క యమహా డీలర్‌షిప్‌లో అది అవైలబిలిటీగా ఉంటది. కానీ ఇది మాత్రం ఓన్లీ ప్రీమియాలో మాత్రమే ఉంటది. అది కూడా హీరో వాళ్ళు ఎందుకు ప్రీమియాలోనే పెడుతున్నారు అనంటే, సో నార్మల్ మనం హెచ్ఎఫ్ డీలక్స్ స్ప్లెండర్‌తో పాటు మన మోటార్ సైకిల్ ఒక ప్రీమియం మోటార్ సైకిల్ సర్వీస్ అవుతుంటే మనం చూడలేం కదా! మీకు ఒక ప్రీమియం కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మాత్రమే దీన్ని మనకు ఒక ప్రీమియా అని చెప్పేసి సెపరేట్‌గా ఒక కేటగిరీలో పెట్టారు. అక్కడ మీకు ఎక్స్‌పల్స్ 210 గానీ, హార్లీ డేవిడ్సన్ X440 ఇవన్నీ కూడా మనకు అక్కడ అవైలబుల్‌లో అయితే ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.